హలో స్టూడెంట్స్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ గురించి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోలో మనం బేసిక్ ఇంట్రడక్షన్ పార్ట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఓకే, రైట్. సో ముందుగా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ ఆర్ ద స్టేట్మెంట్స్ which is used to record the entire cash inflows and cash outflows. అంటే బిజినెస్లో జరిగేటువంటి క్యాష్ ఇన్ఫ్లోస్ అంటే క్యాష్ కమ్స్ ఇన్ అంటే ఏదైతే క్యాష్ రిసీవ్ చేసుకుంటూ ఉంటామో, అండ్ క్యాష్ అవుట్ఫ్లోస్ అంటే దేనికోసం అయితే క్యాష్ని పంపించడం జరుగుతూ ఉంటుందో అంటే పే చేయడం జరుగుతూ ఉంటుందో, సో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని రికార్డ్ చేయడానికి ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ అనేటువంటి హెల్ప్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో క్యాష్ కమ్స్ ఇన్ అంటే ప్లస్ అయ్యేటువంటిది, అండ్ క్యాష్ అవుట్ఫ్లోస్ అంటే మైనస్ అయ్యేటువంటిది. వీటికి సంబంధించిన సమాచారాన్ని ఈ స్టేట్మెంట్స్లో మనం తెలుసుకోవచ్చు. సరే, నెట్ రిజల్ట్స్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్ షోస్ ద నెట్ క్యాష్ ఇన్ఫ్లో ఆర్ అవుట్ఫ్లో ఫర్ ఏ పర్టికులర్ పీరియడ్. అంటే ఓవరాల్గా క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ క్యాష్ అవుట్ఫ్లోస్ వాటి యొక్క రిజల్ట్ని రిజల్ట్ ఏదైతే వస్తుందో ఆ రిజల్ట్ మనం తెలుసుకోవచ్చు. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ టోటల్ ఇన్ఫ్లోస్ అనేటువంటి అంటే టోటల్ ఇన్ఫ్లోస్ మనకు ఒకవేళ ఒక 10,000 ఉన్నాయి. టోటల్ అవుట్ఫ్లో వచ్చి 8,000 ఉంది. రిజల్ట్ ఏంటి అంటే 2,000. ఈ 2,000 అనేటువంటి రిజల్ట్గా చెప్పుకోవచ్చు, నెట్ రిజల్ట్. ఓకే, ఇట్లా ఈ స్టేట్మెంట్ ద్వారా మనకేంటంటే ఈ నెట్ రిజల్ట్ ఆఫ్ ద క్యాష్ ఇన్ఫ్లో ఆర్ క్యాష్ అవుట్ఫ్లో అనేటువంటి తెలుసుకోవచ్చు. సో దిస్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ బై మేనేజ్మెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్ పర్పస్. ఈ స్టేట్మెంట్స్ అనేటువంటిది మేనేజ్మెంట్ దీన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో ఇది ఎందుకు ఉపయోగించుకుంటారు అని అంటే నిర్ణయాలు తీసుకోవడానికి, అంటే డెసిషన్ మేకింగ్ పర్పస్ కోసం యూస్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడైతే ఎక్కువగా ఇన్ఫ్లోస్ జరుగుతున్నాయి, ఎక్కడ అవుట్ఫ్లోస్ ఎక్కువగా ఉంటున్నాయి, అంటే వేటిపైన ఎక్కువ ఖర్చు పెడుతున్నాము అనేటువంటి తెలుసుకోవడానికి ఇది చాలా వరకు హెల్ప్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, రైట్. సో మనకు ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ అనేటువంటిది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏదైతే మనకు ఉన్నాయో ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో భాగంగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అయిన ఈ ఇన్కమ్ స్టేట్మెంటు లేదా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంటు, P&L అకౌంట్ స్టేట్మెంటు, P&L స్టేట్మెంటు, బ్యాలెన్స్ షీటు, వీటితో పాటు ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ కూడా ప్రిపేర్ చేస్తారనమాట. సో వీటితో పాటు ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ టచ్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. సో ఇంకొద్దిగా దీని గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్లో మనకేంటంటే 3 టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్గా డివైడ్ చేయడం జరిగింది. సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ని 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్గా డివైడ్ చేయడం జరిగింది, లేదా 3 డిఫరెంట్ హెడ్స్లోకి డివైడ్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, సో అండ్ దీన్నే మనం ఏమనొచ్చు అంటే టైప్స్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అని కూడా పిలవచ్చు. సో టైప్స్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అని కూడా పిలవచ్చు. సో వాటి గురించి తెలుసుకుందాం. ఆ 3 టైప్స్ ఏంటంటే, ముందుగా క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ, తర్వాత క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ, మూడోది క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ. సో ఆపరేటింగ్ యాక్టివిటీ, ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అండ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ. సో ఇప్పుడు 1 by 1 దీని గురించి కొంత ఎలాబొరేటివ్గా తెలుసుకుందాం. సో some of these 3 types of cash flows reflects a net increase or decrease of cash and cash equivalents. సో దీని రిలేటెడ్ పాయింట్ ఏంటంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనికి సంబంధించిన సమాచారం ఇక్కడ సపోజ్ 2017, 2018 ఈ 2 డేట్స్ ఉన్నాయి, ఈ 2 పీరియడ్స్ ఉన్నాయి. సో ఈ 2 కూడా ఎండింగ్ డేట్స్ అనుకున్నాం అంటే 2017 ఎండింగ్, అదేవిధంగా 2018 ఎండింగ్ అనుకున్నాం. ఇక్కడ సపోజ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ అంటే ఏంటంటే క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంకు,
షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్స్, వీటిని క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ అని పిలవడం జరుగుతుంది. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్ అండ్ షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్స్, వీటిని మనం క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్గా పిలవడం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్ యొక్క టోటల్ వాల్యూ 2017లో 1 lakh ఉందనుకుందాం. 2017లో 1 lakh ఉందనుకోండి. 2018లో దాని యొక్క విలువ 1,20,000 అయ్యిందనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 20,000 రూపీస్ అనేటువంటి ప్లస్ అయింది. అంటే ఈ 20,000 రూపీస్ ప్లస్ ఏదైతే అయ్యిందో ఈ 20,000 ప్లస్ అయినటువంటి వాల్యూ కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటిది మనం ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఈ 20,000 రూపీస్ ప్లస్ అనేటువంటి ఏదైతే అయ్యిందో అది కరెక్టా కాదా అనేటువంటి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ ద్వారా మనం దాన్ని తెలుసుకోవచ్చు. ఓకేనా? సో అదేవిధంగా ఒకవేళ ఇక్కడ 1 lakh ఉంది, ఇక్కడ 80,000 ఉంది. సో 20,000 డిక్రీజ్ అయింది. సో ఈ 20,000 డిక్రీజ్ అయినటువంటి విషయం ఇది కరెక్టా కాదా, సో ఇది ట్రూనా కాదా అనేటువంటి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అందుకు మనకు ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ హెల్ప్ అవుతుంది. సో అదే ఇక్కడ మెన్షన్ చేశారు. సో 3 types ఆఫ్ క్యాష్ ఫ్లోస్ రిఫ్లెక్ట్స్ నెట్ ఇంక్రీజ్ ఆర్ నెట్ డిక్రీజ్ ఆఫ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్. సో ఈ 3 హెల్ప్ ద్వారా మనకు జనరేట్ అయినటువంటి బ్యాలెన్సెస్, అంటే ఒక పీరియడ్తో కంపేర్ చేసుకుంటే ఇంకో పీరియడ్ యొక్క బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అనేటువంటి ఈ స్టేట్మెంట్ ద్వారా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఆపరేటింగ్ యాక్టివిటీ ఏం చెప్తుంది, ఇన్వెస్టింగ్ యాక్టివిటీ ఏం చెప్తుంది, ఫైనాన్సింగ్ యాక్టివిటీ ఏం చెప్తుందో తెలుసుకుందాం. సో ముందుగా ఆపరేటింగ్ యాక్టివిటీ. ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఆర్ ద ప్రిన్సిపల్ రెవెన్యూ ప్రొడ్యూసింగ్ యాక్టివిటీస్ of the enterprises and other activities that are not investing and financing. So operating activities include all transactions that are not defined as investing or financing. So operating activities generally involve producing and delivering goods and providing services. అంటే దీని అర్థం ఏంటంటే బిజినెస్ యొక్క మేజర్ రెవెన్యూ జనరేట్ చేసేటువంటి యాక్టివిటీస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ ఆపరేటింగ్ యాక్టివిటీ అని చెప్పుకోవచ్చు. అంటే సపోజ్ ఫర్నిచర్ సెల్లర్ ఉన్నారు. ఫర్నిచర్ సెల్లర్ అంటే ఫర్నిచర్ సేల్ చేసేటువంటి ఒక షాప్ ఉంది. వీళ్ళ యొక్క మేజర్ బిజినెస్ ఏంటి? మేజర్ బిజినెస్ వచ్చి డెఫినెట్గా ఫర్నిచర్ బిజినెస్. సో ఇప్పుడు దీని ద్వారా ఏదైతే వాళ్ళకు రెవెన్యూ జనరేట్ అవుతుందో, అంటే ఫర్నిచర్ సేల్స్ చేయగా ఏదైతే అమౌంట్ రిసీవ్ అవుతుందో దాన్ని ఇక్కడ ఆపరేటింగ్ యాక్టివిటీ ద్వారా జనరేట్ అయినటువంటి రెవెన్యూగా కన్సిడర్ చేయాలి. ఓకే, సో అదేవిధంగా వీళ్ళు ఫర్నిచర్ పర్చేస్ చేయడానికి కూడా ఖర్చు పెట్టుంటారు. ఇప్పుడు దానిపైన ఏదైతే ఎక్స్పెన్స్ పెడుతున్నారో, అంటే ఆ ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ ఖర్చుని కూడా డెఫినెట్గా దేని కింద కన్సిడర్ చేయాలి అని అంటే ఆపరేటింగ్ యాక్టివిటీ కింద కన్సిడర్ చేయాల్సి వస్తుందన్నమాట. అదేవిధంగా కంప్యూటర్ సెల్లర్ ఉన్నారు. సో కంప్యూటర్ సెల్లర్ ఏం చేస్తారు? మేజర్గా కంప్యూటర్స్ సేల్స్ చేస్తూ ఉంటారు. సో అదేవిధంగా కంప్యూటర్స్ రిలేటెడ్ పార్ట్స్ అన్ని పర్చేస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ యొక్క మేజర్గా ఉన్నటువంటి వాళ్ళ యొక్క మేజర్ బిజినెస్ ఏంటి అంటే ఆ కంప్యూటర్ సేల్స్. సో దాని ద్వారా వాళ్ళు జనరేట్ చేసేటువంటి రెవెన్యూ ఏదైతే ఉంటుందో అది ఆపరేటింగ్ యాక్టివిటీ కిందకి వస్తాయి. అండ్ ఇంకా మనకు ఆపరేటింగ్ యాక్టివిటీ కిందకి రెగ్యులర్ బిజినెస్లో ఏదైతే ఖర్చులు ఉంటాయో వాటన్నిటిని కూడా ఆపరేటింగ్ యాక్టివిటీ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో సపోజ్ రెంట్ పే చేయడం, శాలరీస్ కట్టడం, సో ఎలక్ట్రిసిటీ పే చేయడం, సో ఇలాంటివన్నీ కూడా ఆపరేటింగ్ యాక్టివిటీ కిందకే కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, రైట్. సో మేజర్గా ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ కానటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని ఆపరేటింగ్ యాక్టివిటీ అనుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? సపోజ్ మనం ఒక అసెట్ని పర్చేస్ చేసాము, అది ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ అవుతుంది. సపోజ్
అప్పు తీసుకున్నారు, లోన్ తీసుకున్నారు, అది ఫైనాన్సింగ్ యాక్టివిటీ అవుతుంది. సో అలాంటివి కాకుండా మిగిలిన యాక్టివిటీస్ అంతా కూడా మనకు ఆపరేటింగ్ యాక్టివిటీ అవుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి కూడా వినండి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ. సో ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ అంటే అక్విజిషన్ అండ్ డిస్పోజల్ ఆఫ్ లాంగ్ టర్మ్ అసెట్స్ అండ్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ క్యాష్ ఈక్వలెంట్స్. అంటే అక్విజిషన్ అంటే పర్చేసింగ్ అండ్ సెల్లింగ్, పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ లాంగ్ టర్మ్ అసెట్స్. మన దగ్గర ఉన్నటువంటి లాంగ్ టర్మ్ అసెట్స్ ఉంటాయి కదా, సపోజ్ ఫర్నిచర్, మెషినరీ, మోటార్ వెహికల్, ఇలాంటివి. ఇవి ఏవైతే ఉంటాయో వీటి యొక్క బయ్యింగ్ సెల్లింగ్ ద్వారా జరిగేటువంటి పేమెంట్స్ ఏదైతే ఉంటుందో లేదా రిసీట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సో లాంగ్ టర్మ్ అసెట్స్, మెషినరీ, బిల్డింగ్స్, ఫర్నిచర్, మోటార్ వెహికల్స్, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీయే. తర్వాత ఫైనాన్సింగ్ యాక్టివిటీ. ఫైనాన్సింగ్ యాక్టివిటీ అంటే ఇంకా నథింగ్ బట్ లోన్స్. సో లోన్స్ తీసుకోవడం, లోన్స్ అంటే బ్యాంక్ లోన్స్ కావచ్చు, లోన్స్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అదేవిధంగా డెబెంచర్స్ ఇష్యూ చేయడం, డెబెంచర్స్ ఇష్యూ చేసి లోన్ అప్పు తీసుకోవడం కావచ్చు, ఇంకా షేర్స్ ఇష్యూ చేసి అప్పు తీసుకోవడం కావచ్చు. ఇవన్నీ కూడా మనకు ఫైనాన్సింగ్ యాక్టివిటీ కిందకే రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఇచ్చారు చూడండి, కాంపోజిషన్ ఆఫ్ ద ఓనర్స్ క్యాపిటల్ ఇంక్లూడింగ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అంటే ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ బారోయింగ్స్. బారోయింగ్స్ అంటే ఏమొస్తుంది మనకు, డెబెంచర్స్ అని, బ్యాంక్ లోన్స్ అని. సో ఇవి మనకు దేని కిందకు వస్తాయి అని అంటే బారోయింగ్స్ కిందకు వస్తాయి. సో షేర్స్, ఓనర్స్ విషయాన్ని, ఓనర్స్ క్యాపిటల్ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, ఇవి మనకు రావడం జరుగుతుంది అనమాట. సో ఇవి మనకు ఆపరేటింగ్ యాక్టివిటీ, ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ అండ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ. సో ఈ మూడు యాక్టివిటీస్లో కూడా రెండు ఉంటాయి. క్యాష్ ఇన్ఫ్లో ఉంటుంది, అదేవిధంగా క్యాష్ అవుట్ఫ్లో కూడా ఉంటుంది. సో రెండు కూడా ఉండడం జరుగుతుంది అనమాట. క్యాష్ ఇన్ఫ్లోను ఉంటుంది, క్యాష్ అవుట్ఫ్లోను ఉంటుంది. రైట్. సో మనకు నెక్స్ట్